నేటి ముఖ్యాంశాలు. ఆదివారం శివదీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణం. రోహితన్న మహిళా చేయూత ద్వారా 365 మంది మహిళలకు శిక్షణ పూర్తి. తాండూరు నియోజకవర్గ బీఆర్ఎస్ మహిళా కన్వీనర్ శకుంతల దేశపాండే. ఆదివారం అగ్గనూరు గ్రామానికి నేను వస్తున్నా, మీరు రండి, ఎమ్మెల్యే రాజాసింగ్ విజ్ఞప్తి. కేసీఆర్ పై మండిపడ్డ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. ప్రజలను తప్పుదోవ పట్టించకండి, 6 గ్యారంటీలు అమలు అవుతున్నాయి. తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హబీబ్ లాలా. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. మార్చి 3వ తేదీ ఆదివారం రోజు ఉదయం 10:21 శ్రీ బావిగి భద్రేశ్వర దేవాలయంలో శివదీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో శివదీక్ష ధారణ మరియు శివపార్వతుల కళ్యాణం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శివదీక్ష సేవా సమితి ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు నియోజకవర్గంలోని శివదీక్ష ధారణ స్వాములు, శివస్వాములు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తాండూరు శివదీక్ష సేవా సమితి ప్రతినిధులు కోరారు. శివపార్వతుల కళ్యాణము 3వ నెల 2024 ఆదివారం రోజున, మరి అదేవిధంగా మహాశివరాత్రి 8వ తారీఖు 3వ నెల 2024 శుక్రవారం రోజున వస్తూ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా శివస్వాములు ఈ యొక్క శివదీక్ష అన్నింటినీ ఎంతో అత్యంత పవిత్రమైనటువంటిది. మరి అందరూ కూడా శివుని యొక్క మాల ధరించి శివుని యొక్క కృపా కటాక్షములకు అందరూ కూడా శివుని యొక్క ఆశీర్వాదమును పొంది ఈ శివదీక్ష మాలాధారణ వేసుకుంటే మీ యొక్క కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా ఎలాంటి ఆటంకములు లేకుండా కొనసాగుతాయి. అదేవిధంగా అందరూ కూడా స్వామి శ్రీశైల బ్రహ్మరాంబ స్వామి మహామల్లికార్జున బ్రహ్మరాంబ మాత కూడా అన్ని విధములుగా మీకు తగినటువంటి కోరినటువంటి కోరికలు ఇస్తుంది. మరి అదేవిధంగా శివదీక్ష అంటే మహాపవిత్రమైనటువంటిది. ఈ యొక్క దీక్ష మండల దీక్ష, అర్ధమండల దీక్ష ఇవన్నీ 2 పర్యాయం ఉంటుంది. మళ్ళీ అదేవిధంగా మండల దీక్ష, అర్ధమండల దీక్ష వేసినటువంటి వారు మొదట శివదీక్ష తీసుకున్నటువంటి వారు 41 రోజులు పూర్తిగానే చేసి ఇరుముడిని ఎక్కడైనా శివధ్యానంలో శివసన్నిధిలో కట్టుకొని ఆ యొక్క శివరాత్రి రోజు పాకదర్శనం చేసుకున్నట్లయితే వారికి నిన్ను సంపూర్ణంగా ఆ యొక్క పరమేశ్వరుని అనుగ్రహం పొంది అంతయు మీకు శుభం చేకూరుతుంది. అదేవిధంగా మరి భక్తులందరూ కూడా చందన వర్ణము కలిగినటువంటి వస్త్రాలను, రుద్రాక్షమాల, జపమాల, ఆధ్యాత్మికంగా ఇవన్నీ ఉంటాయి. ప్రతిరోజు భద్రేశ్వర దేవస్థానంలో, మరి స్థానికంగా భద్రేశ్వర దేవస్థానంలో రాత్రి 9 గంటలకు భజన కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా శివదీక్ష సేవా సమితి తాండూరు వారి ఆధ్వర్యంలో ప్రతిరోజు స్వాములకు అల్పార కార్యక్రమం ఉంటుంది. అందరూ కూడా అధిక సంఖ్యలో మాలధారణ చేసుకుని స్వామివారి యొక్క కృపకు పాత్రులు కాగలరు. అదేవిధంగా అందరికీ కూడా ఆ పార్వతీ పరమేశ్వరుడు శ్రీశైల బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి అందరికీ ఆ స్వామి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు అందరిపైన చల్లగా ఉంటాయని మనస వాచ కర్మణ మీకు ఆశీర్వదిస్తూ శుభం భూయా. మహిళలు స్వయం కృషితో ముందుకు సాగాలనే ఉద్దేశంతో గత 4 సంవత్సరాల క్రితం రోహితన్న మహిళా చేయూత అనే కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలోని 365 మంది మహిళలకు వివిధ విభాగాల్లో శిక్షణ పూర్తి చేయడం జరిగిందని తాండూరు నియోజకవర్గ మహిళా కన్వీనర్ శకుంతల దేశపాండే అన్నారు. శుక్రవారం తాండూరు మండలం గౌతాపూర్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శకుంతల మాట్లాడుతూ టైలరింగ్, మగ్గం వర్క్, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర విభాగాల్లో మహిళలకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. శిక్షణ పూర్తి చేసిన వారికి స్వయం ఉపాధి కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు శిక్షణ పూర్తి చేసిన మహిళలచే స్వయం ఉపాధి వ్యాపారాలను మరియు అపర్ణ ఫుడ్ ప్రొడక్ట్స్ పేరుతో వ్యాపారాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సహాయ సహకారాలతో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాన్ని కొనసాగించినట్లు తెలిపారు. అందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. తాండూర్ కాన్స్టిట్యున్సీ బీఆర్ఎస్ పార్టీ మహిళా కన్వీనర్ శకుంతల దేశపాండే. అయితే రోహితన్న మహిళా చేయూత ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాల నుంచి మహిళా సాధికారితను ఉద్దేశించి కొంతమంది నియోజకవర్గంలో మహిళలకు టైలరింగ్ గాని, మగ్గం వర్క్ గాని, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో గాని శిక్షణ ఇప్పించడం జరిగింది. అయితే వారిని ఇప్పుడు మెల్లమెల్లగా నేర్చుకున్న వాళ్ళతోటి బిజినెస్ రంగంలోకి
వాళ్ళని అడుగు పెట్టించాలనే ఆలోచనతోటి రేపు వచ్చే మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి చిన్నగా స్టార్ట్ చేయాలని ఆలోచించిండ్రు. ఆ విధంగా మొత్తం కాన్స్టిట్యున్సీలో ఎక్కడైతే టైలరింగ్ కానీ మగ్గం వర్క్ కానీ ఇచ్చినామో వాళ్ళందరినీ ఒక 10 మందిని ఒక యూనిట్గా పెట్టించి వాళ్ళకి ఒక షాపు, వాళ్ళకి కావాల్సిన వనరులను ఏర్పాటు చేసి వాళ్ళకు మెటీరియల్ అని కూడా ఎంతైతే రేటుకు పడి ఉంటుందో అదే రేటుకు వాళ్ళకి కొనిచ్చి వాళ్ళని స్టార్ట్ చేయించుకుంటూ వచ్చిన లాభాలు వాళ్ళు తీసుకుంటూ ఏదైతే మనం ఇచ్చినామో ఆ మెటీరియల్కు తిరిగి డబ్బులు చెల్లించే విధంగా వాళ్ళని ఆ విధంలో వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మార్చి 8న స్టార్ట్ చేస్తున్నాం. ముందుగా ఇప్పుడు మనం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కి సంబంధించి స్టార్ట్ చేస్తున్నాం. అది మరి అపర్ణ ఫుడ్ ప్రోడక్ట్ లిమిటెడ్ పేరు మీద స్టార్ట్ చేస్తున్నాం చిన్నగా. ఆ విధంగా మెల్లగా చిన్నగా అడుగులు వేసుకుంటూ వ్యాపార రంగంలో మన ఇక్కడ కర్ణాటక బార్డర్లో ఉన్న మహిళలు కూడా అంచెలంచెలుగా ఎదగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఎంతమంది టోటల్ ఎంతమందికి ఉపాధి? 365 మందికి నియోజకవర్గ పరంగా వివిధ రంగాల మీద ట్రైనింగ్ ఇప్పించడం. మండల్ వైజ్ గా ఉన్నారా? మండల్ వైజ్ గా కూడా ఉన్నారు. బషాబాద్ మండల్ వచ్చేసి 120 మందికి, ఒక 80 మందికి టైలరింగ్ మీద, ఒక 40 మందికి మగ్గం వర్క్ మీద ట్రైనింగ్ ఇచ్చినాం. యాలల్ మండల్లో లక్ష్మీనారాయణపూర్, పగిడాల సెంటర్స్ ని చేసి అక్కడ ఒక 80 మందికి ఇచ్చినాం. పెద్దెముల్ మండల్లో గాజీపూర్లో ఒక 40 మందికి మగ్గం వర్క్ మీద ఇచ్చినాం. కోట్పల్లిలో టైలరింగ్ మీద ఒక 60 మందికి ఇచ్చినాం. తాండూర్ మండల్లో మగ్గం వర్క్ ఒక 40 మందికి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ మీద ఒక 25 మందికి, మొత్తం మనం నియోజకవర్గ పరంగా 365 మంది మహిళలకు ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ అవుతుందా? కానీ ఇది మహిళా దినోత్సవం మార్చి 8 రోజు దాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నాం. అయితే మొత్తం ఎంత ఖర్చు వచ్చింది అక్క దీనికి? ట్రైనింగ్ ఇప్పించడానిక ఒక్కొక్క ట్రైనింగ్ ఇప్పించడానికి వాళ్ళకి అంటే మెటీరియల్ తో సహా మెటీరియల్ ఇచ్చినాము. మళ్ళీ దానికి సంబంధించిన ఇప్పుడు టైలరింగ్ సంబంధించి వస్తే మిషన్లు కూడా మనమే తీసుకుపోయి ఇచ్చినాం. టైలరింగ్ నేర్పించే ట్రైనర్ కు ఇవన్నీ ప్రతి మెటీరియల్ కూడా మన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారి సహకారంతో, వాళ్ళ అమ్మ మాతృమూర్తి ప్రమోదిని మేడం గారి సహకారంతో ఇవన్నిటిని సమకూర్చి ఒక్కొక్క యూనిట్ కి 1,50,000 నుంచి 2 లక్షల దాకా ఒక్కొక్క ట్రైనింగ్ సెంటర్ కి ఖర్చు అయ్యింది 40 మందికి ట్రైనింగ్ ఇవ్వడానికి. యాలాల మండల పరిధిలోని అగ్గనూరు గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కారానికి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రానున్నారు. ఈ నెల 3వ తేదీన విగ్రహావిష్కరణానికి నేను వస్తున్నా, మీరు రావాలంటూ తాండూరు నియోజకవర్గ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని ఎమ్మెల్యే రాజాసింగ్ తాండూరు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భారత్ మాతాకి జై, జై శ్రీరాం. తాండూరు నియోజకవర్గంలో ఈ నెల 3 మార్చి అంటే సండే రోజు మార్నింగ్ 11 o'clock ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కార కార్యక్రమంకి నేను వస్తున్నాను. యాలాల మండల్ అగ్నూర్ గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం చాలా మంచిగా కట్టినారు. ఆ విగ్రహ ఆవిష్కారంకి నేను వస్తున్నాను. ప్రతి ఒక్క కార్యకర్తకి నివేదిక, నేను వస్తున్నాను, మీరు కూడా రావాలని నా ఒక్క నివేదిక. ఒక్క హిందూ కార్యకర్త 100 హిందూ కార్యకర్తల్ని తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయాలని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. జై శ్రీరామ్. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ గత 10 సంవత్సరాలు నీళ్లు నిధులు నియామకాలు అంటూ అన్నింటా కేసీఆర్ మోసానికి పాల్పడ్డారని, కాళేశ్వరం కట్టి ప్రజాధనం వృధా చేశారని, ఉమ్మడి రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలకు తీరని నష్టం చేశారని, ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా ఆయన మారలేదని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు
పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, టీపీసీసీ జనరల్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి పి రఘువీరారెడ్డి, పలు మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పత్రికా విలేకరులందరూ కూడా పేరు పేరు నమస్కారం చెప్పుకుంటూ, గత 10 సంవత్సరాలు మనం ఏదైతే కోరుకున్నామో మన నీళ్లు మనకు వస్తాయి, మన ఉద్యోగాలు మనకు వస్తాయని చెప్పి ఏదైతే కనగలమో 10 సంవత్సరాలు వాళ్ళకు ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్తే ఈరోజు పాలమూరు జిల్లాకు కానివ్వండి, వికారాబాద్ జిల్లాలకు పరిగి నియోజకవర్గం కానివ్వండి, తాండూరు నియోజకవర్గం కానివ్వండి, వికారాబాద్ నియోజకవర్గం కానివ్వండి, 1 ఎకరాకు నీళ్ళు ఇచ్చినటువంటి పాపన పోలేదు. ఆ రోజు మహబూబ్నగర్ జిల్లా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఈ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడిని హక్కున చేర్చుకొని భుజాల పైన పెట్టుకొని మహబూబ్నగర్ జిల్లాలో ఎంపీగా గెలిపించినా కూడా కానీ ఆ రోజు ఒకటే చెప్పండి, ఎక్కడ పోయినా కానీ మహబూబ్నగర్ జిల్లా అంటేనే వలసల జిల్లా, వలసలు లేకుండా చేస్తాను, ప్రతి ఒక్కరికి నీళ్ళు ఇస్తాను, ప్రతి ఎకరాకి నీళ్ళు ఇస్తా అని చెప్పి మాయమాటలో చెప్పిండు. కానీ 1 ఎకరాకి నీళ్ళు ఇచ్చిన పాపన లేడు. మీ అందరి అధ్యక్షతనే ఈరోజు ఉన్నడప్పుడు గోదాము 10 సంవత్సరాల నుంచి దాదాపు ఆ ప్రాజెక్టు ఈరోజు పాలమూరులో ఉన్నారు. నేను అనుకుంటా 2015 జూన్ 1 తారీఖు నాడు ఏదో స్టార్ట్ చేసినట్టు, శంకుస్థాపన చేసినట్టు ఈ రోజు వరకు కూడా 1 ఎకరా వరకు నీళ్ళు ఇవ్వలేడంటే ఇక్కడ ఉన్నటువంటి జిల్లాల పైన ఆయనకు ఏ విధంగా వివక్ష ఉందో దీన్ని బట్టి చూస్తుంటే స్పష్టంగా అర్థమవుతుంది. దీన్నే గమనించుకొని మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో కూడా స్పష్టమైనటువంటి తీర్పు కూడా ప్రజలు ఇచ్చిండ్రు. వారికి అదే నిదర్శనము. దాన్నే దృష్టి పెట్టుకొని ఇంకన్నా బుద్ధి లేకుండా ఇప్పుడు కూడా మళ్ళీ మేడిగడ్డకు ఈరోజు కాళేశ్వరంకు ఏదో మేము చేసినాము, గత 10 సంవత్సరాలకు చేయనటువంటి పనులు మళ్ళీ ఈరోజు దానికి ఏదో చేయాలా, ఇది చేయాలని చెప్పి మళ్ళీ నీతులు చెప్పడానికి ఈరోజు మీరు పోతున్నారు. ప్రజలు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజలే మెడ్డెళ్ళు గారు, మేమందరం కూడా గత మా ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన మొన్ననే పోవడం జరిగింది మేడిగడ్డ. కానీ ఆ రోజు పోయి దగ్గర బ్యారేజ్ దగ్గర కూడా పోయి మీ అందరి పత్రికా సమావేశంలో జర్నలిస్టుల సమక్షంలో ఈరోజు ఆ రోజు పోయి చూసి అధికారులు క్లియర్గా ప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది. ఆ రోజు మేడిగడ్డ పైన అక్కడ కట్టొద్దని చెప్పి అధికారులు చెప్పినా కానీ వాళ్ళు నెలకు ఒక రిపోర్టు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి అక్కడ వైబుల్ కాదు, వాళ్ళ ప్రాజెక్టు కట్టొద్దు అని చెప్పి ఎంతమంది చెప్పినా కానీ తనే ఒక ఇంజనీర్ అయి అన్ని తనే అయిపోయి కట్టి ఈరోజు ప్రజల సొమ్ముని ఈరోజు దాదాపు 6-7 లక్షల కోట్ల ఈరోజు తెలంగాణ పైన అప్పులు మోపి అలాంటి ప్రాజెక్టులు కట్టి ఏ ఎక్కడ కూడా ఈరోజు నీరు ఇచ్చిన పాపన పోలేరు. ప్రజలు ఈరోజు తెలివైన వారు. రేపు జరగబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా వాళ్లకు బుద్ధి చెప్తారు. మళ్ళీ ఓట్లు అడగడానికి వస్తా ఉన్నారు. దయచేసి ఓట్లకు అడ్డం పెట్టుకుని ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కానీ మళ్ళీ మహబూబ్నగర్ ప్రాజెక్టు అని చెప్పి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకి రేపు తగిన బుద్ధి చెప్పి గట్టిగా ఈరోజు ఏదైతే గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిందో ఈరోజు జూరాల ప్రాజెక్టు కట్టిందంటే మహబూబ్నగర్లో కొద్దిగా గొప్ప నీళ్ళు ఇచ్చిందంటే ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది. ఈ రోజు నాగార్జునసాగర్ కట్టిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది. ఆ రోజు శ్రీశైలం ప్రాజెక్టు కట్టిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది. రేపు ప్రజలకు కూడా విశ్వాసం ఉంది. ఖచ్చితంగా మాకు నీళ్లు ఇచ్చిన మాలకు నియామకాలు చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది. గతంలో మాకు భూములు ఇచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. గతంలో ఇల్లు ఇచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తుందని చెప్పి మొన్న క్లియర్ మెజార్టీ ఇచ్చి ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆస్వాదించారు. ప్రజలు కూడా ఈరోజు తెలంగాణలో ప్రజలు సంతోషంగా ఉన్నారు, అధికారులు సంతోషంగా ఉన్నారు. ఒక ప్రజాపాలన మళ్ళీ వచ్చింది, గడుల పాలన పారదోలించడం ప్రజాపాలన వచ్చిందని చెప్పి ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రజలకు అనుగుణంగా పనిచేస్తా ఉన్నారు. ఖచ్చితంగా అదే బాటలో కూడా రేపు రాబోయే రోజుల్లో పాలమూరు ప్రాజెక్టుని ఖచ్చితంగా మన రంగారెడ్డి జిల్లా కానివ్వండి, పరిగి కానివ్వండి, వికారాబాద్ కానీ తాండూరు నీళ్లు వచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పి తప్పకుండా నీళ్లు వచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలకు 100 రోజుల సమయం ఉంది. అయినప్పటికీ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత సర్వీస్, ఆరోగ్యశ్రీ 2 లక్షల నుండి 10 లక్షల రూపాయలకు పెంచారని, ఇటీవల 500కే గ్యాస్, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ పథకాలను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించారని, అందుకు ప్రజలు చాలా సంతోషిస్తున్నారని శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హబీబ్ లాలా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనవసరంగా
విధంగా కొందరు సామాజిక మాధ్యమాల్లో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ తమ ఇష్టం వచ్చిన పోస్టులు పెడుతున్నారని, ఇది పద్ధతి కాదని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భవిష్యత్తులో ఇంకా చాలా అభివృద్ధి పనులు జరగనున్నాయని అన్నారు. తాండూరు పట్టణంలోని ప్రతి వార్డుకు తిరుగుతూ ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకుంటున్నానని, వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నానని తెలిపారు. కొందరు సామాజిక మాధ్యమాల్లో అనవసర విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారని, ఎవరికి మోసం చేశారో ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలని అని కొందరిని ఉద్దేశించి అబీబుల్లా అన్నారు. ఉచిత కరెంటు 500కే గ్యాస్ ఇచ్చిన మహిళల్లో ఆనందాన్ని ఓసారి చూడండి అని అబీబుల్లా తెలిపారు. आप जो बोल रहे हैं हवा में किधर की बातें कर रहे हैं नहीं समझ में आ रहा किसी को भी। पब्लिक को गुमराह मत करिए। तांडूर की आवाम इतनी हौली नहीं है, क्योंकि लास्ट टाइम आपके एमएलए साहब कैसा करे 100 करोड़ हर वार्ड को 100 करोड़ बोले, कहाँ लगे 100 मतलब 1 करोड़ रुपए लगाए बोले, 36 करोड़ रुपए लाए हर वार्ड को लगाए बोले। सिर्फ और सिर्फ कहाँ लगाए, ग्रीन सिटी में एक, वृंदावन कॉलोनी में एक, ये 2 जगह खाली रोड्स बनाए और कुछ काम करे। उससे हट के हमारे तांडूर में कुछ भी काम नहीं हो, क्योंकि मैं हर वार्ड फिरने वाला हूँ, हर वार्ड में जाके इंक्वायरी करने वाला हूँ। और यहाँ वही हाल है हमारे क्या बोलते हैं मिशन भाग रहा था कि पाइपलाइनिंग वही बुरी हालत है, आज भी वही हालत है, आज भी फोन आ रहे हैं हमारे पास, क्योंकि अभी हमारे पास अभी बजट का काम नहीं हुआ, इसीलिए हम खामोश है, नहीं तो हम ऑलरेडी काम शुरू करने वाले हैं। आप बोले कि धोखा दिए, माइनॉरिटी से कुछ भी नहीं करे बोले, तो आप क्या करें भाई। सबसे पहले आप तो MIM में थे, आप वहाँ दिए सबसे बड़ा धोखा, वहाँ पर माइनॉरिटी का चेयरमैन बैठ सकता था, आपकी वजह से नहीं बैठा। आप ज़रा पीछे जाइए, आपको समझ में आया थी बात। धोखा बोले आप, ये धोखा तो आपकी तरफ से सबसे पहले धोखा आप दिए जो है, यही आप जो है ना उस दिन कांग्रेस को सपोर्ट करें आप MIM को छोड़ के, जब कांग्रेस अच्छी दिख रही थी आपको शायद, अब कुछ लिए दिए बोले चलो हम, वो तो अंदर का मामला क्या है पता नहीं है। पेंशन्स का बता रहे आप, पेंशन्स को जो है ना 100 डेज़ का टाइम लिए, अभी 3 महीने हुए, अभी टाइम है उसके लिए, और हर चीज़ एक एक करके इम्प्लीमेंट करते जा रहे हैं। आप सब्र करिए भाई, आप 10 साल में कुछ नहीं कर सके। बेडरूम के बारे में बोल रहे हैं, आप क्या करें बेडरूम के बारे में? 10 साल से आपकी हुकूमत थी, 10 साल में क्या दिया? एक बेडरूम नहीं दीजिएगा तांडूर में, अब 3 महीने नहीं हुआ, हमारे को ना दियोबल के पीछे पड़े, गलत बात है ना भाई। आप जो टाइम लिए उसके हिसाब से हम भी एक एक कर रहे हैं, सब्र करिए। आप शादी मुबारक का बोल रहे हैं, शादी मुबारक के भी जो है ना उसके लिए भी 100 डेज़ का टाइम पूछे हुए, हर चीज़ एक हिसाब से आना पड़ता, क्योंकि सबसे बड़ी प्रॉब्लम कहाँ हुई है मालूम है? आप जो बोल रहे हैं हमारे CM साहब ऐसे 7,000 करोड़ जो है ना बैलेंस रखे गए थे तेलंगाना गवर्नमेंट पे, 7 लाख करोड़ 7 लाख करोड़, कितने पैसे इसके अब्बा की जागीर है वो, कितने पैसे जो है ना कहाँ डाले, हर जगह लोगों को परेशान करके रखे हुए हैं। तो लिहाजा आप जितना बोल रहे ना, कम से कम हमारे को इसमें टाइम लगता, और एक एक करके हमारे CM साहब बराबर करेंगे। अगर नहीं करें तो पब्लिक को जो करना है बराबर वो करती। इससे हटके जो है ना आप क्या बोले शादी मुबारक के बारे में माइनॉरिटी लोन्स आप बताओ तांडूर में कितना को दिलाए? माइनॉरिटी लोन्स क्या थे, जब फिरा सिर्फ 50 जनों को सैंक्शन हुआ और 6 महीने के बाद दिए हो, उसमें हमारे भाई साहब आमिर साहब भी है, तो कम से कम 6 महीने फिराने के बाद फिर चपला फटने के बाद उनको दिए कितने लोग? सिर्फ 50 मेंबर्स को दिए। सैंक्शन किसी कर रहे थे 500 मेंबर्स को सैंक्शन कर रहे थे, दिए कितने? 50 आदमी को दिए खाली। उसके बाद आप क्या बोले धोखा दिए, इस बारे में धोखे की बात नको करो करे, वो तो आपको बता दिया कि चेयरमैन का क्या मसला था। आप चाहते तो माइनॉरिटी को वहाँ पर बिठा सकते थे। रेशन कार्ड का बोल रहे हैं आप, 10 साल में एक रेशन कार्ड बना क्या बताओ? आप इतने बातें कर रहे हैं, आप हंसी मजाक कर रहे हैं, आप 10 साल में एक रेशन कार्ड बनाए क्या बताओ? आपके CM साहब बोलते या तांडूर के कोई अवामी हमारे एक रेशन कार्ड नहीं बनाया। अल्हम्दुलिल्लाह 20,000 नए एप्लीकेशन आए, 20,000 प्रजापालना में, मैं खुद उनके साथ फिर के ऑफिसर के साथ में 20,000 के ऊपर है सोए, और अल्हम्दुलिल्लाह उसकी इंक्वायरी कर रहे हैं बराबर, उसकी जितने आदमी उसमें अप्लीकेबल है उनको बराबर देते। डबल बेडरूम का आप बोल रहे हैं, डबल बेडरूम आप लोग क्यों नहीं दिए भाई? मैं पूछ रहा हूँ आपसे सवाल, आप लोग 10 साल देना, 10 साल में क्या करें आप लोग? एक डबल बेडरूम में बना के दे सके आप? गरीबों को नहीं दिए, मोटरसाइकिल वाला नहीं दिए बोले, तो जिसको ज़रूरत है उसको ही देना है। जो बिल्कुल गरीब है, जो बिल्कुल जिसको ज़रूरत है उस ज़रूरतमंद को देना। जिसको मोटरसाइकिल है, कार है, बाइक है, हर चीज़ है, उन्हें मज़े में रहता, उसको देके क्या फ़ायदा? जो ज़रूरतमंद है उनको बराबर मिलेगा, ये हमारा वादा है। 2500 रुपये बोले आप, ये भी इंशाल्लाह बहुत जल्द से जल्द होने वाला है, एक एक करके। ये स्कूटी के बारे में बोले, जो स्कूटी का दिए वो भी हमारे पास ऑलरेडी है, पूरे प्लान बना के रखे, कब देना है, कैसा देना है। ऑटो वाले परेशान है, बोले कई को परेशान है भाई, ऑटो वाले उनकी जगह मस्त बारे में बोले, जो स्कूटी का दिए वो भी हमारे पास ऑलरेडी है, पूरे प्लान बना के रखे, कब देना है, कैसा देना है। ऑटो वाले परेशान है, बोले कई को परेशान है भाई,
ऑटो वाले उनकी जगह मस्त में। सिटीज़ में थोड़ी प्रॉब्लम हो रही, सिटीज़ का जो है वहाँ पर उन्होंने कहीं ना कहीं निकाले थे, 3 महीने तो रात में कर लेते काम। लेडीज़ के लिए कितना अच्छा हुआ वो नहीं बता रहे आप। लेडीज़ बाहर निकल सक रहे, लेडीज़ अच्छे हर छोटा मोटा काम बाहर निकल के कर सक रहे। प्लस पॉइंट क्यों नहीं बता रहे आप? 80% अच्छा हुआ तो 20% बुरा होता छोटा, वो तो हर जगह का मसला है। और आप बोल रहे हैं हमारे एमएलए साहब वो करे करे। मैं आपसे सवाल कर रहा हूँ, मैं हर वार्ड में फिरा 1 to 36 1-1 करोड़ रुपए लगाए हुए, कहाँ लगे भाई? पूरे 1 to 36 मैं खुद फिरा हूँ, मैं स्पेशली मेरी खुद की एक टीम, मैं खुद फिरा हूँ, वार्ड टू वार्ड फिरा हूँ। कोई एक जगह ऐसी नहीं है जहाँ के पूरे 1 करोड़ रुपये लगे। 4 नंबर वार्ड में तो हम असलम साहब से लड़ लिए भी वहाँ, आप चाहे तो पूछ सकते हो उनसे। वहाँ की मुरिया का हालत वैसी, कचरा उठाने का हाल वैसी, हर चीज़ तुम्हारे जो पानी के नला हैं टोटली वेस्ट, टोटली ख़राब। कहीं भी कुछ नहीं काम करे आपके एमएलए साहब, तो नहीं करे बोल के तो उनको जो है ना सज़ा मिली, आज उन्होंने घर में बैठे हुए। और हमारे एमएलए साहब बराबर डेफिनेटली डेवलपमेंट के लिए काम कर रहे हैं। उनका एक दिन भी ऐसा नहीं जा रहा कि उन्होंने खामोश बैठे। हर रोज़ उन्होंने कुछ ना कुछ काम पे है, हर रोज़ कुछ ना कुछ काम पे है। कहीं ना कहीं सैंक्शंस तो करा रहे, कुछ ना कुछ रोड के मामले में होंगे, पानी के मामले में होंगे, हर चीज़ के मामले में होंगे। ऐसा तो नहीं करे कालेश्वर के दुनिया के पैसे लूट लिए, वो तो नहीं है ना हमारे पास। और हम जब से आए रेती के बारे में, ड्रग्स के बारे में, हर चीज़ के ऊपर रोक लगा के रखे हुए, हर जगह टाइट करके रखे हुए हैं। आज देखो, आज बहुत सबसे ज़्यादा सुकून है तालुक में। आज नहीं तो हाउस में थे लोग जो है ना डर रहे थे, उन आया तो ऐसा करे थे, इनके लोग ऐसा करे थे बोलते। पुलिस के सामने पुलिस वाला की जीप पे चढ़ के भी तंदाना करे वाले हैं आपकी पीरियड में। ऐसा तो नहीं करे ना। कुत्तों के बारे में बोले, कुत्ते जो है ना आपकी पीरियड में नहीं थे क्या? आप क्या करें? म्यूनसिपाल्टी आपकी थी, आप थे, सब देने थे, आप लड़ रहे थे। जब कुत्तों के सर का आप लोग लड़ रहे थे, हमारे को बारे में क्यों सुना रहे? आप बराबर आप लाओ हमारे सामने लाइए ये प्रॉब्लम, हम बिल्कुल उसको जो है ना दुरुस्त करेंगे, उसको कुछ ना कुछ का प्रॉब्लम उसको सॉल्व करेंगे हम। कुत्तों का प्रॉब्लम हमेशा से 4 साल 5 साल से, आज से नहीं है। सुने और क्या है, और आपके पीरियड में चेक्स दिए कौन से सीएम रिलीफ फंड के, पूरे चेक बाउंस हुए। कई जने आके दुनिया की बातें करके गए, कई जने रोली। वैसा तो नहीं करे ना। हम आपको टाइम पूछे और वो टाइम के बराबर हम लोग करते, बराबर करने के बाद ही वोट पूछते। उससे पहले हम वोट भी नहीं पूछते, चाहे कोई भी ठहरे थे, चाहे सुनीता मैडम ठहरे थे, चाहे कोई दूसरा आदमी भी ठहरे थे, कोई भी ठहरे थे। हम बराबर काम के ऊपर ही वोट पूछने वाले हैं, उससे हट के कुछ पूछने वाले भी नहीं है। अब आप देखिए कल जो है ना DSCF में 11,000 चिल्ड्रन जॉब जो है ना सैंक्शन हो गए। एप्लीकेशन सब डालने का है, चल रहा काम है। तो म्यूनसिपाल्टी में तुम्हारे को 90% इंटरेस्ट कम कर दिए। ये कल के बात ना बोल रहा हूँ आप, ये तकरीबन जो है ना आगे तरक्की के लिए कर रहे काम, ना कि तुम्हारे सरकार धरनी का एक लाए उसमें पूरा तेलंगाना परेशान है। आज तेलंगाना तार भी परेशान है। तार में भी उस तारीख से लेके तुम्हारे लीडर जो हरकत करे, उस लीडर की तरफ से आज भी जो है ना कई लीडर्स पूरे परेशान है। हर जाके पूछो, जाके आप इतना हमारे सवाल कर रहे हैं, आप लीडर्स कन जाओ, जाके पूछो कहीं क्यों करे ऐसा है। तो आज जो है ना रजिस्ट्रेशन चलते रहती थी, हर चीज़ चलती रहती थी। गैर जरूरी उसकी वो उंगली करके जो है ना परेशान कर दिया उसको। और कहाँ भी डेवलपमेंट करे, कहाँ करे भाई? दो सिर्फ ग्रीन सिटी में रोड़ा डाले, वृंदावन में रोड़ा डाले, इससे हट के क्या करे बताओ। मैं तागरू की आवाम से रिक्वेस्ट कर रहा हूँ, ये आने वाले दिनों में ये लोग बराबर जो है ना बीजेपी को सपोर्ट करने वाले हैं। इनको समझ में आ गया, अगर ये बीजेपी को सपोर्ट नहीं करेंगे तो TRS पूरी गायब। तो ये लोगों से जो है ना खास करके तागरू की आवाम से, जनता से अदबन गुजारिश है कि आने वाले दिनों में MP इलेक्शंस में एक भी सीट उनको देना नहीं है। एक भी सीट या बीजेपी को या नहीं तो BRS को। अगर BRS को बीजेपी को कोई एक को भी दिए तो वो दोनों एक ही है आज। तो हम आप लोगों से रिक्वेस्ट यही कर रहे हैं कि बार रिक्वेस्ट यही कर रहे हैं, आने वाले इलेक्शन में जो कि MP इलेक्शन है, बहुत ही ज़बरदस्त कैंडिडेट है हमारे, उनको जिताना। तो पूरे डिस्ट्रिक्ट में जो है ना अल्हम्दुलिल्लाह कामा करते हैं। मैडम की आप पूरी स्ट्रीट आके देखो, हर ज़िले में, हर गांव में, हर जगह उनका काम है, उनका नाम है। तो हम ऑलरेडी जो है ना उनके साथ फिर रहे भी, हम देख लिए उन्होंने कैसे है। तो हम आप लोगों से, जनता से ये रिक्वेस्ट कर रहे हैं, आने वाले दिनों में भी ये पूरे काम हम करके आपको वोट पूछेंगे इंशाल्लाह। जय हिंद, जय कांग्रेस। जो भी गारंटीज फुलफिल हो रहे हैं, जो कि हमारे CM साहब रेवंत रेड्डी साहब और हमारे तांडूर MLA मनोहर रेड्डी साहब का मैं धन्यवाद और शुक्रिया अदा करता हूं, जो कि बहुत ही अच्छा काम कर रहे हैं। आने वाले दिनों में आजू बाजू में हमारे लिए बहुत अच्छे लीडर्स हैं, जैसे कि CM साहब कोरंगल में हैं, विकाराबाद में हमारे प्रसाद साहब हैं, बरगी में हमारे राम मोहन साहब जो कि डिस्ट्रिक्ट प्रेसिडेंट है, बहुत ही अच्छा काम करते हैं। परसों का देखे उन्होंने
2.5 करोड़ रुपए सैंक्शन कराए माइनॉरिटीज़ के लिए। आप बोल रहे क्या कराए माइनॉरिटीज़ के लिए 2.5 करोड़ रुपए सैंक्शन कराए विद इन 2 डेज़ में कम से कम 10 लाख पब्लिक आगे गई। तो आपको समझ में नहीं आया तो हमारे पूछो, हम बोलते आपको क्या क्या हुआ क्या क्या नहीं हुआ। लिहाजा हम MLA साहब का, CM साहब का, विकाराबाद हमारे स्पीकर साहब का और राममोड़ी साहब का तहे दिल से शुक्रिया अदा करते हैं। जय हिंद, जय कांग्रेस। చాలా కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుండే, ఇప్పుడు మాకు కాంగ్రెస్ వచ్చిన వస్తుంది ఒక 500 అనేది ఎంత మాఫీ చేస్తున్నారో వాళ్ళకు మాకు ధన్యవాదాలు అంటాము, తెలుపుతున్నాం అంతే, మాఫ్ అవుతున్నాం। सबको सलाम अलैकुम, आदाब। ज़रूरी बात यह है जो 200 यूनिट गवर्नमेंट की जानिब से ज़ीरो बिल आने वाला था, अल्हम्दुलिल्लाह आज आ गया है और तमाम घरों को भी मार रहे हैं लोग फिर के, सबका ज़ीरो बिल आ गया है। मैं गवर्नमेंट का तहे दिल से शुक्रिया अदा कर रहा हूँ, हमारे CM साहब का, हमारे MLA साहब का, जितने भी कार्यकर्ता है कांग्रेस गवर्नमेंट के, मैं उन तमाम लोगों का शुक्रिया अदा कर रहा हूँ। पब्लिक को राहत मिली, पब्लिक हर महीना सोचती थी मैं करंट का बिल कैसे भरूं, गरीब लोग परेशान थे, ये गवर्नमेंट आके अच्छा काम करी, हम इसका शुक्रिया तहे दिल से करेंगे और इंशाल्लाह आने वाले स्कीमों का भी इंतज़ार कर रही है और वो भी बराबर कांग्रेस गवर्नमेंट पब्लिक तक पहुंचाएंगी। और मैं जो भी इसमें ऑफिसर्स काम कर रहे हैं इलेक्ट्रिसिटी बोर्ड के तमाम लोगों का तहे दिल से शुक्रिया अदा कर रहा हूँ। तांडूर टाउन 19 वार्ड में ये काम हुआ है। మా యొక్క ధన్యవాదాలు రేవంత్ రెడ్డి అన్నకు। మేము ఇంతకు ముందు నెలకు 1000-1200 కరెంటు బిల్లు కట్టలేకపోతుంటిమి, ఇప్పుడు ఫ్రీ కరెంట్ ఇచ్చినందుకు ఆ అన్నకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాము। ఆ అన్నకు నా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు। సీఎం రేవంత్ రెడ్డి అన్న గారికి ధన్యవాదాలు। చెప్పు, నువ్వు వస్తావు కదా మాట్లాడు, మాకు ఫ్రీ కరెంట్ देखो फ्री का करंट नमस्ते सर, बोलो जी तुम अच्छा। नमस्ते CM साहब, आपका बहुत बहुत शुक्रिया। यहाँ तक तो बिल भर के बहुत परेशान थे गरीब लोग, अब आप लोगों की मेहरबानी से गरीब लोग जी सकते। अब ये CM साहब बैठे जब से हम लोगों को बहुत मेहरबानी हो गई, करंट फ्री हो गया, बहुत बहुत शुक्रिया आपका। अच्छा लगा, अच्छा है। करंट का बिल बंद को बेजार आ रहा था, खाना नहीं बस हो रहा था, काम कर को मजदूरियाँ कर को ला को खाना हो, तो करंट का बिल तो ज़्यादा आ रहा था, कभी करे तो ये माफ़ी करे सो अच्छा। शुक्रिया। తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, నమస్కారం। మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి। CT Cable